శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణమాసం. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణమాసం. కనుక ఈ శ్రావణమాసంలో చేసే పూజలు అనంత పుణ్యాన్ని ఇస్తాయని పండితులు తెలియచేస్తున్నారు. ఈ శ్రావణమాసంలో శ్రీమహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ శ్రావణమాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు. ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి 7 తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట. మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణమాసంలో ఈ 5 వస్తువులను పెళ్లైన ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి తన అమ్మగారు చేతుల మీదుగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ శ్రావణమాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యము ప్రాప్తిస్తుంది. అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బుపరంగా బాగా కలిసొస్తుంది. ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు, కుంకుమలు. పసుపు, కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపము కాబట్టి ఈ శ్రావణమాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుంచి పసుపు, కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘసుమంగళిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతులు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి. పసుపు రంగులో ఉన్న చీర, ఎర్రని గాజులు. స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే భర్త సంపాదన పెరుగుతుంది. అలాగే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది. అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి పువ్వులు తెచ్చుకుంటే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి. ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీదేవికి ఎంతో ఇష్టం. గౌరీదేవి స్వరూపమే గోరింటాకు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకుని మీ చేతుల నిండుగా పెట్టుకోండి. మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసొస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణమాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తి పొందండి. ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మ తెచ్చుకోండి. ఏనుగ బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది. ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట. కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరిసంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణమాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి. ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా పూజా సామగ్రిని కొనిపించండి. వీటితో మీ అమ్మాయి తన మెట్టి ఇంట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసొస్తుంది. 2 కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది. అలాగే ఈ శ్రావణమాసంలో పుట్టింటివారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పింఛం కొని ఇస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పుట్టింటివారికి అలాగే మెట్టినింటివారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి శ్రావణమాసంలో తెచ్చుకుంటే మీకు ఉన్న అన్ని ధన సమస్యలు తీరిపోతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉండవు. విజయాలు సొంతం అవుతాయి. ఇంటిలోకి మట్టికుండ తీసుకొచ్చిన తర్వాత మట్టికుండ శుభ్రం చేసి నీరు పోయండి. అందులో నీరు ముందుగా పిల్లలకు ఆ నీటిని ఇవ్వండి.
ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటివారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టికుండ తెచ్చుకుంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టికుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. కుబేరుని అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ శ్రావణమాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుంచి అసలు తెచ్చుకోకూడదు. ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుందట. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదు తెలుసుకుందాం. అలాగే పుట్టింటి నుండి చేట, జల్లెడ, నువ్వులు, పల్లీలు, చింతపండు అసలే తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయను కూడా తెచ్చుకోకూడదు. సముద్రం నుండి లభించే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకెళ్లకూడదు. ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటివారి సంపద తరిగిపోతుంది. అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటారు. కాని పచ్చళ్లను మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది. కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు. అలాగే చేట, చీపురు కూడా పుట్టింటి నుంచి పట్టుకెళ్లకూడదు. ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు. కాబట్టి వీటిని ఆడపిల్ల పట్టుకెళ్లడం వల్ల పుట్టింటివారు పేదరికం పాలవుతారని గమనించండి. అలాగే అగ్గిపెట్టి కూడా పుట్టింటి నుంచి తీసుకు వెళ్లకూడదు. ఇంకా పుట్టింటి నుంచి నల్లబట్టలు, నూనె, దూది, గొడుగు, లక్ష్మీరూపు, విసురాయి, అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్లకూడదు. నూనె పుట్టింటి నుంచి తీసుకురావటం వల్ల అత్తింటి వాళ్లకి అరిష్టము. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటివాళ్లకి అరిష్టము. కత్తులు, కత్తిపీటలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండుగలు, శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణం. ఇలా పుట్టింటికి వెళ్లినప్పుడు చాలామంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకువెడుతూ ఉంటారు. ఇక పుట్టింటివారు కూడా తమ కూతురుకి ఏలోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను లేదా కొన్ని సామాన్లను తమ కూతురితో పంపిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకుపోకూడదని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటివారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.